నిఖిల్, తనుజాకి సంబంధించిన లెగ్ ఫైట్‌కి సంబంధించింది చెప్పులతోటి ఇట్టిట్ట కొట్టుకునే ఫైట్‌కి సంబంధించింది ఒక వీడియో సోషల్ మీడియాలో తిరుగుతుంది. అది చూసినప్పుడు మనకే అనిపిస్తది. అరే! వీళ్ళిద్దరు బయట నుంచి క్లోజ్ ఫ్రెండ్స్ అనుకుంటారా? అందుకే అంత ఫ్రెండ్లీగా ఉన్నారు, అంత ఫ్రీగా ఉన్నారు అని ఒక ఫీలింగ్ వస్తది. అది ట్రాకు, లింకు ఇట్లా బెటర్. ఎందుకంటే దే బోత్ ఆర్ మెచ్యూర్డ్ మైండ్ సెట్ తోటి ఉన్న కొంచెం బౌండరీస్ తెలిసిన జెంటిల్ నేచర్ ఉన్న పర్సన్స్. కాబట్టి వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్‌షిప్ బాండ్ ఉందని మనం కూడా అనుకుంటాం. బయటున్న మనకే ఇట్లా అనిపించినప్పుడు లోపల ఉన్న సంజన గారికి పాయింట్ అనిపియకపోయిండొచ్చా? ఇప్పుడు నిఖిల్ వచ్చిన తర్వాత నిఖిల్ క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి, అంటే క్లోజ్‌గా మూవ్ అవుతున్నాడు కాబట్టి ఇద్దరిని పట్టించుకోవట్లేదు అన్న ఫీలింగ్‌తో తనుజాని ఇంప్రెస్ చేయాలని నువ్వు నన్ను నామినేట్ చేసినావు అని ఒక పాయింట్ మాట్లాడింది. ఇమాన్యుల్ దగ్గరికి పోయి సంజన నామినేట్ చేస్తా అంటే నీకు చిట్టి ఇయ్యకపోయేటోడు, ఆ కార్డు ఇయ్యకపోయేటోడు. అదే నువ్వు తనుజాని నామినేట్ చేస్తా అని చెప్పి తీసుకొచ్చి నన్ను నామినేట్ చేసినావు తనని ఇంప్రెస్ చేయడానికి అని అన్నది. ఇందులో క్యారెక్టర్ అసాసినేషన్ దాకా తీసుకుపోయింది ఎవరు? ఎవరు మధ్యలో జరిగి ఈ ఇష్యూని పెద్దగా చేసి నువ్వు ఆ అమ్మాయి క్యారెక్టర్ని, ఆ అమ్మాయి విషయంలో అలా మాట్లాడడం తప్పు, అసలు అలా మాట్లాడడం కరెక్ట్ కాదంటే నేను జస్ట్ ఫ్రెండ్లీగానే ఫ్రెండ్స్ అనే మాట్లాడినా, నేనే తప్పుగా మాట్లాడేది కదా సంజన చెప్పినా కానీ నువ్వు అమ్మాయిని క్యారెక్టర్ని అట్లా బ్యాడ్ చేసినావు, అది చేసినావు, నిఖిల్తో అట్లుంది ఇట్లుంది అని చెప్పినావు, నిఖిల్తో వెళ్ళిపోయిందని చెప్పినావు, కాడికి తీసుకొని పోయింది ఎవరు? అసలు మెయిన్ కల్ప్రిట్ ఎవరు? 2 చేతులు కలిస్తేనే చప్పట్లు, లీనియస్ ఇచ్చింది ఎవరు? అందుకే చేసింది కదా అని చెప్పిన పర్సను ఆ అమ్మాయి కోసం స్టాండ్ తీసుకొని నువ్వు అమ్మాయి గురించి ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు అని చెప్పడం ఎంతవరకు సమంజసం? ఇక్కడ మెయిన్ విలన్ ఎవరు? ఈ ఇష్యూని పెద్దగా చేసింది ఎవరు? ఈ ఇష్యూని పెద్దగా చేసిన పర్సను అంతకంటే పెద్ద మాటలు మాట్లాడినప్పుడు ఆమె మీదకి ఎందుకు తనుజ స్టాండ్ తీసుకోలేదు? ఆమె మాట్లాడితే బెల్లం, ఇవి మాట్లాడితే అల్లమా? సంజన చేసింది రైట్ అని నేను చెప్తలే, కానీ సంజన మాట్లాడిన మాటలో అంత పెద్ద అర్థం తీసుకొని మాట్లాడేంత సినిమా లేదు. కావాలని లేపి లేపి ఇడిచిపెట్టారు, కావాలని ఇష్యూని పెద్దగా చేస్తారు. అక్కడ జరిగింది చారణ, వీళ్ళు చేస్తుంది రూపాయి. ఈ ఇష్యూని పెద్దగా చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి ఎందుకు ఆమె స్టాండ్ తీసుకుని మాట్లాడదు అని నేను అడుగుతున్నా. దీనికి ఎంతమంది ఏకీభవిస్తారు? ఎంతమంది పోరా బై మేము తనుజ ఏదంటే అదే రైట్ అంటాం, తనుజ జై అంటాం, కళ్యాణ్ జై అంటాం అని అంటారా? కింద కామెంట్లలో చెప్పే ప్రయత్నం చేయండి. ఓకే.